సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నిమ్మ తోట కాడికి వచ్చేసినాం. ఆల్రెడీ చూడండి నిమ్మ తోట అన్నది ఎలా ఉందో. ఇక్కడ బ్యాక్ అదంతా తోటనే ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మొత్తం సరౌండింగ్స్ చూడండి ఫ్రెండ్స్. కాయలు అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పటికైతే చూడండి ఇక్కడ కాయలు ఉన్నాయి ఆల్రెడీ. మందేశ్వరుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకొక వారం పడితే అన్నాడు. కాబట్టి మనం దీని గురించి కూడా ప్లాన్ చేయాలి ఇప్పుడు ఎట్లా అనేది. ఇది ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక 15 ఎకరాల తోట ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొకడ ఇంకొంత ఉన్నది, ఇంకో 15 ఎకరాలకు ఇంకొకడ ఉంది. అంటే ఒక్క అనేది 15 ఎకరాలు ఇట్లా ఉన్నదట ఇక్కడ తోటలు. అంటే అందరితో మాట్లాడినాం ఫ్రెండ్స్. మాట్లాడినప్పుడు బై బాక్సెస్ పెట్టుకోవడానికి ఓకే అన్నారు. కాబట్టి మనం మళ్ళీ ఒకసారి అడుగుదామనే ఇక్కడికి వచ్చేసినాం ఈ నల్గొండకు. కాబట్టి ఈ ఆసామికి 15 ఎకరాల ఆసామికి ఇంకా అలాగే 45 ఎకరాల పొలం ఉందట. అక్కడ రోజు నిమ్మకాయలు తెంపడానికి వస్తాడు. మన ఏమైనా వాళ్ళకేమైనా చూసి అద్దంటాడా అదే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆయన వచ్చినాక మళ్ళీ ఒకసారి. అప్పుడైతే పెట్టుకోమన్నాడు. ఇప్పుడు మరి మళ్ళీ ఏమంటాడో చూద్దామని ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని చూసినాక మన రైతుతో కూడా మాట్లాడినాం. రైతు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆయన మాట్లాడినాక ఆయన ఏమంటుండంటే బాక్సెస్ పెట్టుకోవడానికి ఓకే అన్నాడు. తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. బీచ్ వల్ల మీకు కాయలు ఎక్కువైతే చెప్పినాం. మనం చెప్పినాక ఆయన ఏమన్నా అంటే హనీ వస్తుంది మీకు, హనీతో మాకు హనీ వస్తే మాకు ఏమి ఇస్తారు అన్నట్టు మాట్లాడుతుండు. ఏంటంటే హనీ వచ్చినాక వల్ల మాకు ఎంత ఇస్తారు అని చెప్పి అలా మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇప్పుడు మొన్న మనం కేవీకే వెళ్ళాం ఫ్రెండ్స్. సేమ్ అలాగే ఒక మేనేజరు ఎలా మాట్లాడిండో ఈయన కూడా అలాగా మాట్లాడుతున్నాం. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈయనకు పరపర సంపర్కం అనేది కూడా తెలుస్తలేదు. ఇంకా ఏంటంటే రైతులకు తెలుస్తుంది కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంకా తెలుస్తలేదు. ఏమనంటే మాకు ఎంతగానో మనీ ఇస్తానన్నట్టు మాట్లాడుతుండు. ఎలాగ పాలనేషన్ అయితే అన్నది కూడా ఆయనకు తెలుస్తలేదు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ అన్నది ఇంటలేడు ఆయనే, నిమ్మతోట ఆయనే. ఆఖరికి అయితే బాక్సులు పెట్టుకోమన్నాడు. మాకు ఎంత అమౌంట్ ఇస్తారన్నట్లు మాట్లాడుతుండు. సో ఫ్రెండ్స్, మొన్న మనం ములక్కాయ తోట దగ్గర పెట్టినాం. రైతు రైతు ఓకే అన్నాడు. ఆయన కూడా సో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఆయన కూడా కాయలు ఎక్కువతున్నాయి. ఆయన మళ్ళీ ఒక్కసారి పెట్టుకున్నాడు. కాబట్టి ఇక మందులు కొట్టడం ఫ్రెండ్స్. ఇలా బీస్ కూడా తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ తోటల దగ్గర అసలు. ఎందుకంటే మందులు లేకుండా కూడా బీస్ అనేవి ఒక ఫ్లవర్స్ ఇంకో ఫ్లవర్ పరపర సంపర్కం అవుతుంది. కాబట్టి మీరు కూడా కొంచెం బీస్కున్న అవగాహన తెచ్చుకోవాలనుకున్నది మా ఒక కోరిక. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో తోట దగ్గరికి వచ్చేసినాం. ఆల్రెడీ చూడండి తోట అన్నది ఎలా ఉందో, ఇటు బ్యాక్ అన్నది. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇవరకు తోట చూసినాం, మళ్ళీ ఇంకో తోట చూస్తున్నాం ఆల్రెడీ మనం. ఇవరకు తోట దగ్గర బాక్సెస్ వాళ్ళు ఒప్పుకున్నారు కానీ వాళ్ళు ఏమంటారు అంటే మాకేమి ఇస్తా అన్నట్టు మాట్లాడుతారు వాళ్ళు. ఏంటంటే చదువుకొని రైతులు ఎంతో బాగా అర్థం చేసుకుంటారు. పరపర సంపర్కం ఏంటి అంటే అన్నీ అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎంతో చదువుకొని మనం కూడా చదువుకున్నట్టు బిహేవియర్ చేయద్దు ఫ్రెండ్స్. ఎక్కడైనా చూద్దామని వచ్చేసినాం మీరు రాక బైక్ వేసుకొని. సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని మన బీ బాక్సెస్ అంటే ఏంటి, బీస్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి, మనకు ఏమి ఉపయోగం, దాంతో మీరు కూడా కొంచెం తెలుసుకొని చెప్పండి ఫ్రెండ్స్. చదువుకున్న కూడా చదువుకున్నట్టు చేయకండి, కొంచెం ఆలోచించండి ఎప్పుడైనా. ఓకే ఫ్రెండ్స్, లోపల ఒక చెట్టు పెరిగిందంటే చెట్టు పీకేస్తుంది ఆల్రెడీ. ఈ చెట్టు ఏంటంటే ఐటికి కూడా ఎండపూడ బండియకుండా ఇట్లా రాకుండా ఉంటుంది. మధ్యలో ఈ చెట్టు అనేది ఉండదు. చెట్టు చుట్టూ షాపు ఉంటేనే కదా మంచిగా ఉండదని చెప్పేసి చెట్టు పీకేస్తుంది ఆల్రెడీ. గడపారతోటి కొడుతుండు. చూడండి మీరు కూడా ఈ మధ్యలో చూడండి ఫ్రెండ్స్, చెట్టు అన్నది అదే చెట్టు అన్నది. కాబట్టి దీనికోసం ఇప్పుడు ట్రై చేస్తుండు. అది పీకేస్తాడు ఎలా చేసి ఇప్పుడు. ఇలాగే మన ఎంఎస్ బీ కీపింగ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో ఫ్లవరింగ్ ఎక్కడో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.